పాకిస్తాన్ అరిచేతిలో అరిటాకుల ఈ మిజైల్ని పువ్వుల్లో పెట్టి మన భారతదేశానికి ఇచ్చింది. ఇప్పుడు మనం చక్కగా నీట్గా కొలతేసి వాళ్ళ సీకర్స్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అని ఉంటాయి, ఆ బ్యాండ్స్ని ఎలా జామ్ చేయాలో చూసుకొని వాళ్ళ డేటా లింక్ అల్గోరిథమ్స్ని లాగేసి మన డిఆర్డిఓ చైనా అన్ని దశాబ్దాల కష్టాన్ని అలా కట్ చేస్తుంది. నేను చెప్తున్నాను కదా, మన డిఆర్డిఓకి ఒక వజ్రాయుధం దొరికినట్టే చైనాను ఆడుకోవడానికి. ఇప్పటికే చైనాకి అర్థమైపోయి ఉంటుంది ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా భయంకరంగా ఉంది. 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు, 3 చెరువులు పాకిస్తాన్కి. ఇప్పుడు కానీ మనం ఓవర్ యాక్షన్ చేస్తే మన తాట కూడా ఒలి చేస్తారు. ఈ టైంలో అవసరమా? పెట్టుకుంటారంటే పెట్టుకోండి, బట్ పెట్టుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా డిఫెన్స్ కాంబాట్ సిచ్యువేషన్లోకి వచ్చేసరికి మనం 100 సార్లు గెలిచినా కూడా ఒక్కసారి ఓడిపోతే ఆ నీలాపనింద మన మీద పడుతుంది. ప్రస్తుతానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అలాంటి టఫ్ టైం నే ఫేస్ చేస్తుంది. మనందరం తోడుగా ఉండాల్సిన సమయం ఇది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనకి పాకిస్తాన్కి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఆన్ గ్రౌండ్ ఓడిపోతారు, గాల్లో దెబ్బలు తింటారు, ఆఖరికి నీటి మీద కూడా ఏం పీకలేరు. కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ఊర్లలో హోర్డింగ్ల మీద కానీ, అది ఇస్లామాబాద్ అవనివ్వండి, లాహోర్ అవనివ్వండి, కరాచీ అవనివ్వండి, ఏదో వరల్డ్ కప్ గెలిచేసినట్టు ప్రపంచం మొత్తంలో నంబర్ 1 జీడిపి కంట్రీ అయినట్టు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని మేము భారతదేశాన్ని కొడితే ప్రపంచం అంతా వింటది అని ఎటువంటి సిగ్గు శరం లేకుండా వేసుకుంటారు దాన్ని. సీజ్ ఫైర్ అనగానే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అది అసీం మునీర్, షేబాజ్ షరీఫే. ఇన్ కాంట్రాస్ట్ మీరు ఒకసారి ఇండియాని చూడండి. మనకి ఏదైనా సెట్ బ్యాక్ వస్తే మనం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి, దాని మీద డిస్కోర్స్ జరగాలి, లేకపోతే డెవలప్మెంట్ అనేది ఉండదు. నిన్న మనం ఒక శాటిలైట్ పంపించే ప్రయత్నం చేశాం. మనం ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 18th May మార్నింగ్ 6 అనుకోండి, 5:59 AM కి ఆ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో అది లాంచ్ అయింది. దాని పేరు PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. EOS-09 అని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, దాని పక్కన ఫలానా నంబర్. దీని అసలు పేరు రిసార్ట్ 19 కానీ రెగ్యులర్ క్రౌడ్కి అర్థమయ్యేలా ఉండాలి అని చెప్పి దాన్ని సింప్లిఫై చేసి మరి EOS-9 అనే పేరు పెట్టి దాన్ని లాంచ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఈ శాటిలైట్ పర్పస్ ఏంటి? దీనికి సి బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రేడార్ అని ఉంటుంది. అంటే హై క్వాలిటీ ఇమేజెస్, అది 35, 40, 50 కిలోమీటర్ల హైట్ లో ఉన్నా కూడా, ఆల్టిట్యూడ్ లో ఉన్నా కూడా ఎర్త్ మీద రిజల్యూషన్ తగ్గకుండా ఇమేజెస్ క్యాప్చర్ చేసి మనకి పంపించే శాటిలైట్ అది. ఇప్పుడు ఈ PSLV ఏదైతే ఉందో దాన్ని మనం వర్క్ హార్స్ అని పిలుచుకుంటాం. ఇప్పుడు ఈ PSLV 67 ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేసేది. మీరు జాగ్రత్తగా వినండి. PSLVకి శాటిలైట్ పెట్టేసి ఉంటుంది. అది లాంచ్ అయిన తర్వాత ఆ శాటిలైట్ అది పుష్ చేసి దాని రేడార్ లోకి అది పెట్టేస్తుంది. తర్వాత శాటిలైట్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటుంది. ఇది దీని ప్రక్రియ. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవాళ దీనివల్ల మన భారతదేశానికి ఒక చిన్న సెట్ బ్యాక్ వచ్చింది. 95% సక్సెస్ రేట్ ఉంది ఈ వెహికల్ కి, ఈ లాంచ్ వెహికల్ కి. ఈ PSLV అని ఏదైతే ఉందో మనం సరిగ్గా మాడితే 63 మిషన్లు చేసి ఇది 3వ ఫెయిల్యూర్. దీన్ని వర్క్ హార్స్ అంటారు. అంత బలమైన పేరు ఉండేది ఇలా ఫెయిల్ అవడం వల్ల మనం గెలిస్తేనే ప్రపంచం ఓర్వలేదు. మన గెలుపుని అండర్ ప్లే చేసి పాకిస్తాన్ ఓటమిని చెరిపేసి ఎవరికి ఇష్టం వచ్చింది వాడు రాస్తాడు బయట. ఇక మనం ఓడిపోతే వీళ్ళు ఊరుకుంటారా? రాస్తారు, రాయాలి కూడా. రాయనివ్వండి, ఇవాళ వాడు రోజుని వదిలేయండి. కానీ మన మిస్టేక్ ఎక్కడ జరిగిందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన మిస్టేక్ జరిగింది Stage 3లో. అగైన్ దీన్ని సింప్లిఫై చేసి మరీ చెప్పాలంటే ఈ లాంచ్ వెహికల్ లో 4 స్టేజెస్ ఉంటాయి. ఆ శాటిలైట్ పంపించే ఆ ధోరణిలో మీకు ఇక్కడ ఇమేజ్ కనబడుతుంది కదా, దీంట్లో Stage 1 దీన్ని సాలిడ్ ఫ్యూయల్ అంటారు. ఇనిషియల్ లిఫ్ట్ ఆఫ్ ఈ స్టేజ్ లో జరుగుతుంది. ఇది సక్రమంగానే జరిగింది. తర్వాత Stage 2 ఇస్ లిక్విడ్ ఫ్యూయల్. ప్రతి స్టేజ్ కి ఏమవుతుంటది అంటే ఒక ప్రెషర్ బిల్డ్ అయ్యి దాని నుంచి ఒక థ్రస్ట్ ఫామ్ అయ్యి, అంటే గట్టిగా వచ్చిన ఒక పుష్ అనుకోండి. బ్రూస్లీ 1 inch పంచ్ లాగా థ్రస్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అది అంత ఆల్టిట్యూడ్కి వెళ్తుంది. ఈ పర్టికులర్ స్టేజ్ లో కూడా ఆల్మోస్ట్ 400 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్కి వెళ్ళింది. 2000 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. కాకపోతే 3వ స్టేజ్ లో సాలిడ్ ఫ్యూయల్ స్టేజ్ అంటారు దీన్ని. రాకెట్ ని స్పేస్ లోకి తీసుకెళ్లే స్టేజ్ అనుకోండి ఇది. దీంట్లో సడన్ గా చేంబర్ ప్రెషర్ పడిపోయింది. అంటే దీన్ని మీకు ఇప్పుడు ఎలా చెప్పాలి? మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్ చూడండి. ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు ఒక పాయింట్ తర్వాత మనకు విజిల్ కొడుతుంది. విజిల్ సౌండ్ మనకి వినబడింది అంటే ప్రెషర్ తారాస్థాయికి చేరిందని. అలాగే చేంబర్ ప్రెషర్ కూడా సఫిషియంట్ అమౌంట్ ఉండి అది విజిల్ కొట్టినట్టు పుష్ చేస్తేనే ఈ లాంచ్ వెహికల్ స్పేస్ వరకు వెళ్ళగలుగుతుంది. ఎక్కడైతే ఆర్బిట్ లో ఈ శాటిలైట్ ని పెట్టాలో అక్కడి వరకు. బట్ ఇక్కడ ఈ చేంబర్ ప్రెషర్ సరిపోకపోవడం వల్ల మనకి రావాల్సిన పుష్ ఏదైతే ఉందో, ఆ థ్రస్ట్ ఏదైతే ఉందో రాలేదు. అక్కడే మనకి మిషన్ ఫెయిల్ అయిపోయింది. సో Stage 4 కి మనం వెళ్లకుండా మిషన్ అక్కడే అబార్ట్ చేసి అనవసరంగా డెబ్రీని స్టేజ్ లోకి ఎందుకు పంపడం అనే పాయింట్ తో దాన్ని దింపేశాం. మనం దాన్ని అక్కడే మనం ఆపేసాం. బయటకు వచ్చి మన వాళ్ళు ఇట్స్ ఎ సాడ్ డే. అండ్ నేను ఎప్పుడో విషయం చాలా బలంగా నమ్ముతా. ఓడిపోవచ్చు, కింద పడొచ్చు, అంతెందుకు రాక్ బాటమ్ ని టచ్ అవ్వచ్చు. బట్ ఎప్పుడైతే మన దేశ ప్రజలందరూ మనతో ఉంటారో దీన్ని దాటుతాం మనం. మన ఇస్రోకి మనం తోడుగా లేకపోతే ఇంకెవరు ఉంటారు? స్పేస్ ఎక్స్ లో, నాసాలో వీళ్ళకి రాకెట్ ఫెయిల్యూర్లు, ప్రాణ నష్టం ఏం లేనప్పుడు, జెన్యూన్ ఎర్రర్ ఉన్నప్పుడు ఈ ఓటమిని దాటి మళ్ళీ మనమే గెలుస్తాం. 2019 దగ్గర మీరు ఒకసారి వెళ్ళి చూడండి. September 6, 2019 మీలో ఎంతమందికి గుర్తుంది? మన చంద్రయాన్ మిషన్, మన మూన్ మిషన్ ఆ రోజు ఫెయిల్ అయింది. ఆ విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉందో దట్ లాస్ట్ కంట్రోల్ of its unmanned mission to the moon. The Vikram lunar lander lost contact with controllers in India just 2 kilometers. కారణం దాని డిసెంట్ స్పీడ్. అది కిందకొచ్చి మూన్ కతుక్కునే ఆ సమయంలో కావాల్సిన దానికన్నా ఎక్కువ స్పీడ్ గా వెళ్ళడం వల్ల దట్స్ ఎన్ ఎర్రర్. ఆ రోజు మనం చాలా రికార్డులు కొట్టేవాళ్ళం. లూనార్ సౌత్ పోల్ లో ఫస్ట్ టైం మనం అడుగు పెట్టేవాళ్ళం. మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4th కంట్రీ మనం అయ్యేవాళ్ళం. K. శివన్ గారు ఆయన ఏడుస్తున్న విజువల్ నాకు ఇవాళకి కుదిపేస్తుంటది. మోదీ గారి దగ్గరికి వెళ్ళి దట్స్ ఎ వెరీ పవర్ఫుల్ విజువల్. इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन के चेयरमैन डॉक्टर K. सिवन को गले लगाते हुए, पीठ थपथपाते हुए
ఆ రోజు మనం క్రిటిసైజ్ చేయలేదు, దేశం వెనకాల నిలబడి ఉన్నాం. అండ్ మన ఇస్రో ఎంత కష్టపడిందంటే 4 సంవత్సరాలు వెంటనే చంద్రయాన్ 3 మనం లాంచ్ చేసాం. లాక్డౌన్ లో అయిపోయి మొత్తం బంద్ చేసి పాండమిక్ టైంలో కూడా రాత్రి పగళ్ళు కష్టపడి ఆ డేట్ గుర్తుంది, August 23, 2023 ఆ రోజు మనం చరిత్రను రాసాం. आप अपनी स्क्रीन पे देख सकते हैं कि हम लैंडर मॉड्यूल అండ్ ఈ గెలుపు గానీ ఈ రిడెంప్షన్ ఆర్క్ గానీ ఇస్రోది మాత్రం కాదు, భారతదేశం ఏవైతే రికార్డులు మనం కొట్టకుండా ఆపామో అది జస్ట్ కొంచెం పుష్ అయింది అంతే. 2019 నుంచి 2023 వరకు సౌత్ పోల్ ల్యాండింగ్ అయినా, సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4th కంట్రీ అయినా ఆ భాగ్యం మనకే దక్కింది. ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టింది. అఫ్ కోర్స్ డౌన్ ప్లే చేయాల్సిన కంట్రీస్ డౌన్ ప్లే చేసాయి, కానీ అసలైన ఇస్రో సత్తా మనకు తెలుసు కదా. మీకు దుడ్లు దండిగా ఉంటే ఎన్ని మాటలైనా మాడొచ్చు, ఎన్ని మిషన్లైనా చేయొచ్చు. అమెరికా హాలీవుడ్ లో తీసిన గ్రావిటీ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ బడ్జెట్ మన చంద్రయాన్ బడ్జెట్. మనకు తెలుసు కదా, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇలాంటి కష్టమైన క్లిష్టమైన సమయాల నుంచే యోధులు వస్తారు. ఇవాళ మనం చూసిన ఫెయిల్యూర్ కూడా ఫెయిల్యూర్ కాదు, అది సక్సెస్ ని కొద్దిగా పోస్ట్పోన్ చేసింది. దీన్ని మనం పాకిస్తాన్ వాళ్ళగా దీన్ని కూడా మనం సక్సెస్ అని చెప్పుకోవద్దు. కానీ ఏ దేశం మనల్ని చూసి నవ్వినా సైలెంట్ గా ఇస్రో పనిచేస్తుంది. చూపించాల్సిన రోజు వచ్చి చూపించి వెళ్తుంది. ఆ శాటిలైట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ శాటిలైట్. అది మన అగ్రికల్చర్ గానీ, బార్డర్ దగ్గర యాక్టివిటీస్ గానీ, సర్వేలెన్స్ గానీ దేన్నైనా హై క్వాలిటీ ఇమేజరీ వచ్చే శాటిలైట్. అది జస్ట్ లో మిస్ అయ్యాం, బట్ కొడతాం. ఎలా అయితే పాకిస్తాన్ లాగి పెట్టి కొట్టామో, ఇవాళ మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాలి. చైనా పరువు తీసేసింది పాకిస్తాన్. ఆ కొలోసల్ మిసైల్ ఫెయిల్యూర్ గురించి మనం ఇవాళ మాట్లాడదాం. అండ్ మన దేశం నుంచి మనం ఒక టీం ని తయారు చేసి రకరకాల దేశాలకు మన లీడర్ని పంపించి రకరకాల పార్టీస్ నుంచి వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాస్తవం ఇది, మన నెరేటివ్ ఇది అని గర్వంగా చెప్పే టైంలో మన దేశం నుంచి కొంతమంది వచ్చి ఇది అవసరమా, బడ్జెట్ అయిపోతుంది, టూరిజం ప్లాన్ లో ఉంది ఇది అని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా మనం ధీటుగా సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. ఈ సో కాల్డ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్సో కంగారు పడాల్సిన పనే లేదు. మనం పాకిస్తాన్ ఏదో చేసేయడం కాదు, మనం ఏం చేయకుండా జస్ట్ స్పెక్టేటర్లా చూస్తుండగానే అది ముక్కలైపోయే సమయం వచ్చింది. సింధు దేశ్ మాకు కావాలి, బలూచిస్తాన్ లాగే మా వాయిస్ కూడా వినండి అని UN కి సింధ్ అనే ఈ ప్రావిన్స్ నుంచి ఒక ఇన్సర్జెన్సీ మొదలైంది. మనం బహిరంగంగా మాడుకుంటే వాళ్ళు పాకిస్తాన్ కి నార్త్ కొరియాకి పెద్ద తేడా లేదు. వాళ్ళు కొట్టినట్టే వీళ్ళు కూడా పోస్టర్లు కొడుతున్నారు, వాళ్ళు వేసినట్టే వీళ్ళు కూడా ఫ్లెక్సీలు వేస్తున్నారు. కిమ్ గారికి ఉన్నట్టే, ఆయన నాన్నగారికి తాతగారికి ఉన్నట్టే ఈ షేబాజ్ షరీఫ్, హసీం మునీర్ కూడా పెద్ద పెద్ద స్టాట్యూలు కొట్టించుకున్నా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బట్ అది అయ్యే లోపల పాకిస్తాన్ బాల్కనైజ్ అయిపోయేలా ఉంది. దాని గురించి కూడా మీకు ఇవాళ నేను చెప్తా. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కోట్ వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మొత్తాన్ని రౌండ్ అప్ చేసేసి ఒక 15-20 నిమిషాల వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకరైతే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే పాకిస్తాన్ మనకి ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ గురించి మనం మాట్లాడాలి. ఈ గిఫ్ట్ పేరే PL-15E. దీని పేరేంటి చాలా వింతగా ఉంది అనే డౌట్ మీకు వస్తే, అది చైనా వాడు తయారు చేసిన ఒక మిజైల్. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే మిజైల్. చైనా వాళ్ళు పాకిస్తాన్ కి ఎలాంటి సపోర్ట్ ఇస్తారో మనం వివిధ రకాల వీడియోలో మనం మాడేసాం. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ న్యూస్ పేపర్స్ నుంచి ఇదిగో వాళ్ళ మిజైల్స్ వరకు పాకిస్తాన్ కి చాలా మోరల్ సపోర్ట్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు కట్టే రోడ్లు, రైల్వే ట్రాక్లు, బ్రిడ్జ్లు అన్ని అక్కడే ఉన్నాయి కదా. ఆ మాత్రం మక్కువ ఉండడం సహజం. కాకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఏదో పొడి చేస్తారు, పీకేస్తారని చెప్పి వాళ్ళ ఇండిజినియస్ మిజైల్ సిస్టమ్ ఒకటి ఉంది. అంటే వాడు బ్రెయిన్ పెట్టి ఇది అద్భుతంగా పనిచేస్తుంది, ప్రపంచానికి దీని గురించి ఎప్పటికీ తెలీదు, ఈ మిజైల్ దేనైనా కొడితే అది పేలితే మట్టి తప్పితే ఏది మిగలదు అని పాకిస్తాన్ కి మిజైల్ పంపిస్తే. అండ్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మిజైల్ వాళ్ళ దగ్గర ఉండేవి రెండు రకాలు. ఒకటి PL-15, రెండోది PL-15E. ఈ PL-15 వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు, వేరే దేశాలకు అది పంపారు. వాళ్ళు ఏదైనా యుద్ధం చేస్తే దానికి వాడుకోవడానికి పెట్టుకున్నారు. అది Mach 5 స్పీడ్ లో వెళ్తుందని, 300 నుంచి 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని, ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అని, గాల్లో ఇరక్కుమ్మేస్తుందని ప్రపంచం అంతా వీళ్ళు దాన్ని స్ప్రెడ్ చేశారు, పాకేలా చూశారు. కాకపోతే వీళ్ళు పాకిస్తాన్కి పంపించింది రెండో వేరియంట్. దీని పేరు PL-15E. ఈ అంటే ఎక్స్పోర్ట్ అయి ఉంటుందేమో. ఇప్పుడు ఈ PL-15E ఇన్ఫీరియరే, కానీ బేస్ మెటీరియల్స్ కానీ, బేస్ ఫంక్షనాలిటీ కానీ, లోపల ఉండే రేడార్ సీకర్లు కానీ, డ్యూయల్ పల్స్ సాలిడ్ ప్రొపెలెంట్లు కానీ, 2-వే డేటా లింకులు కానీ, సింపుల్ గా చెప్పాలంటే లోపల దాని సైన్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. అందుకని ఇలాంటి మిజైల్ లోపల ఏదైనా జియో స్పూఫింగ్ జరిగినప్పుడు, దాని మ్యాటర్ ఎనిమీ నేషన్ తెలిసిపోయేటప్పుడు, అడ్వర్సరీస్ కి తెలిసిపోయేటప్పుడు దానంతట అదే డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ ధైర్యంతోనే పాకిస్తాన్ వాడు బటన్ కొట్టి పంజాబ్ లో హోషియార్పూర్ అని ఉంది, ఈ హోషియార్పూర్ మీద కొడదాం అనుకున్నాడు. కాకపోతే వాళ్ళ పేరే హోషియార్పూర్ అని పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళు మీరు మభ్య పెడదాం అంటే ఎలా? కాకపోతే మన సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అది ఆ మిజైల్ ని చూసి, ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏదైతే ఉంటుందో అది చేసి, ఆ జియో స్పూఫింగ్ చేసి, సింపుల్ గా చెప్పాలంటే హ్యాక్ చేసి నేల మీద పడిపోయేలా చేసి ఆల్మోస్ట్ ఇంటాక్ట్ గా ఉండేలా మనం చూసుకున్నాం. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి? దాని ఒకవేళ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగితే దాని సైన్స్ గానీ మనం లాగి దాన్ని మనం క్లినికల్ గా డైసెక్ట్ చేసి లోపల దాని సరంజామా ఏముందో మనం చూడగలిగితే చైనాకి చాలా పెద్ద దెబ్బది. ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి వాళ్ళు తయారు చేసుకునే టెక్నాలజీని మనం లాగేసుకున్నట్టే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దీనికోసం మనమే కాదు, ఫ్రాన్స్ గానీ, జపాన్ గానీ 5 eyes అని ఉంటాయి. అందులో
యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి దేశాలన్నీ ఉంటాయి. వీళ్ళందరూ ముక్తకంఠతో మాకు ఆ మిజైల్ ని దర్శించుకునే భాగ్యాన్ని కలిగించండి అని ఇండియాని ఇవాళ అడుగుతున్నారంటే చైనా టెక్నాలజీని లాగేద్దామనే. ఇక్కడ యూఎస్కి వచ్చేది ఏంటి? అక్కడ తైవాన్కి చైనాకి ఏదైనా జరిగితే యూఎస్ మధ్యలో ఇంటర్వ్యూన్ అయితే ఇదే మిజైల్స్ ని పట్టుకొచ్చి ఇటు యూఎస్ మీద కానీ అటు తైవాన్ మీద కానీ వేస్తే అప్పుడు మనం దాన్ని కొట్టాలంటే దాంట్లో ఏముందో మనకు తెలిస్తే ఇంకా బెటర్, ఈజీ అయిపోద్ది కదా. అదే చైనా లూజ్ అయ్యింది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ అరిచేతిలో అరిటాకుల ఈ మిజైల్ ని పువ్వుల్లో పెట్టి మన భారతదేశానికి ఇచ్చింది. ఇప్పుడు మనం చక్కగా నీట్గా కొలతేసి వాళ్ళు సీకర్స్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అని ఉంటాయి, ఆ బ్యాండ్స్ని ఎలా జామ్ చేయాలో చూసుకొని వాళ్ళ డేటా లింక్ అల్గోరిథమ్స్ని లాగేసి మన డిఆర్డిఓ చైనా అన్ని దశాబ్దాల కష్టాన్ని అలా కట్ చేస్తుంది. నేను చెప్తున్నాను కదా, మన డిఆర్డిఓకి ఒక వజ్రాయుధం దొరికినట్టే చైనాను ఆడుకోవడానికి. ఇప్పటికే చైనాకి అర్థమైపోయి ఉంటుంది ఈ లేట్ డిఫెన్స్ సిస్టమ్ చాలా భయంకరంగా ఉంది. 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు, 3 చెరువులు పాకిస్తాన్కి. ఇప్పుడు కానీ మనం ఓవర్ యాక్షన్ చేస్తే మన తాట కూడా ఒలి చేస్తారు. ఈ టైంలో అవసరమా? పెట్టుకుంటారంటే పెట్టుకోండి, బట్ పెట్టుకోవడం మంచిది కాదు, ముఖ్యంగా డిఫెన్స్ కాంబాట్ సిచ్యువేషన్లోకి వచ్చేసరికి. సో చైనా వాడు వచ్చి పాకిస్తాన్ వాడిని వాడు ఎన్ని ఫ్లెక్సీలు వేసినా, ఎన్ని బ్యానర్ కొట్టినా, తిట్టిన తిట్టు తిట్టకుండా, కొట్టిన చోటు కొట్టకుండా ప్లాండ్ గా తాట ఒలిచేస్తుంది. అసలు మీ అమ్మమ్మ. అది కాకుండా ఈ సింధ్ లో జరుగుతున్న ఇన్సర్జెన్సీ, దాన్ని ఎవరు మర్చిపోతారు? పాకిస్తాన్ దొరికిపోయింది సందట్లో సడేమియా అని చెప్పి లోపలుండే ప్రతి ప్రావిన్స్ మా అస్తిత్వాన్ని మాకు ఇచ్చేయండి, మా దేశాన్ని మాకు వదిలేయండి, పాకిస్తాన్ మా మీద ఆజిమాయిషి చలాయిస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి యుఎన్ కి రాస్తున్నారు. వాళ్ళు రోడ్లన్నీ రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఈ లొకేషన్ ఒకసారి మీరు చూడండి. సింధ్ ప్రావిన్స్ ఇది మ్యాప్ లో ఎగ్జాక్ట్ గా బలూచిస్తాన్ పక్కన ఉంది. పోర్ట్ ఏరియా దగ్గర కరాచీ ఉంది, అదే దాని క్యాపిటల్. బట్ ఇక్కడ మనకు కావాల్సింది కరాచీ కాదు, దీనికి డయాగ్నల్ గా ఉన్న హైదరాబాద్. మన దేశంలో ఒక హైదరాబాద్ ఉన్నట్టు వాళ్ళ దేశంలో కూడా ఒక హైదరాబాద్ ఉంది. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 2 రోడ్లు ఉన్నాయి, జంషోరో ఒకటి, కోట్రే ఒకటి. ఇక్కడికి జనాలు వచ్చేసి వాళ్ళ డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళెవరు అనే డౌట్ మీకు వస్తే జేఎస్ఎఫ్ఎం అని, జే సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్. ఇది సేమ్ బలూచిస్తాన్ లాగే, బట్ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు వైలెన్స్ లోకి దిగుతారు, వీళ్ళు దిగరు. వీళ్ళే కాకుండా జేఎస్క్యూఎం అని ఒకటి ఉంది, ఎస్ఆర్ఏ అని ఒకటి ఉంది, సింధు దేశ్ రివల్యూషనరీ ఆర్మీ అని. మా పొలిటికల్ ప్రిజనర్స్ ని మీరు రిలీజ్ చేయండి, ఇల్లీగల్ గా డిటైన్ చేయొద్దు, మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కావాలి, మా కల్చర్ భూమి మీద ఉండాలి, దాన్ని చెరిపేయొద్దు అనేది వాళ్ళ ఆవేదన. కాకపోతే ఈ జాహిద్ చనా, సాజిద్ చనా ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టారో, ముందు వాళ్ళని వదలమని, తర్వాత మమ్మల్ని కల్చరల్ అటానమీలా చేసేయమని. సింపుల్ గా చెప్పాలంటే మమ్మల్ని సెపరేట్ చేసుకుంటాం మేము. అండ్ ఈ సింధ్ బార్డర్ కూడా ఇండియాతో ఉంటుంది, అది పాకిస్తాన్కి ఇంకా చాలా పెద్ద దెబ్బ. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, భారతదేశం ఇదేదో చేపిస్తుంది అనుకుంటారు, కానీ మనకు అంత టైం ఉందా? ఎప్పుడైనా మన పొలిటికల్ డయాస్పోరా చూడండి. పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదుల గురించి మనం మాట్లాడతాం, కానీ సింధ్, బలూచిస్తాన్ వీటి గురించి మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పుడు రాలేదు, రావట్లేదు కూడా. సోషల్ మీడియాలో సెన్సర్షిప్ ఆపండి అని చెప్పి సోహెల్ అబ్రో అనే ఈ వ్యక్తి గాని, జుబేర్ సింధీ లేదా అమర్ ఆజాదీ, వీళ్ళందరూ యునైటెడ్ నేషన్స్ ని, యూరోపియన్ యూనియన్ ని, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంది, దీన్ని మనం గ్లోబలైజ్ చేద్దాం, ప్రపంచం అంతా మాట్లాడుకునేలా చేద్దాం అనేది వాళ్ళ ప్రయత్నం. కానీ ఏదైతే ఒక ఎకో సిస్టమ్ ఉందో, ముఖ్యంగా వెస్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఈ లిబరల్ ఎకో సిస్టమ్, ఇది ఎలా ఫంక్షన్ అవుతుందంటే, ఫ్రీ ప్యాలెస్టీన్ అనే నినాదాన్ని ఫిక్స్ అయ్యాం మేము, వాళ్ళు అప్రెస్ అవ్వబడుతున్నారని ఫిక్స్ అయ్యాం, అగ్రెసర్ ఇజ్రాయెల్ అని ఫిక్స్ అయ్యాం. కాబట్టి October 7th జరిగింది, మేము కళ్ళు మూసేసుకుంటాం, మేము చూడలేదని అనుకుంటాం. మేము హమాస్ వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ సివిలియన్స్ కి ఏదైతే చేశారో, మీరు చూస్తే ఎవరు అగ్రెసర్ ఎవరు అప్రెస్డ్ అనే డౌట్ మీకు వస్తుంది, న్యాచురల్ అది. అలాంటి నెరేటివ్ పెట్టుకొని పాకిస్తాన్ అదే నెరేటివ్ లోకి తెచ్చేసి, వాళ్ళు చాలా చిన్న దేశం, అడుక్కు తినే వాళ్ళు, అప్రెస్ అవ్వబడుతున్నారు, ఇండియా అప్రెస్ చేస్తుంది అనే నెరేటివ్స్ ని రన్ చేసి, అదే పాకిస్తాన్ లో బడుగు బలహీన వర్గాల్ని, అనగబడిన వారిని వీళ్ళు కళ్ళు మూసేసుకుంటారు కన్వీనియంట్ గా. వాళ్ళతో కళ్ళు తెరిపించాలని ఈ సింధ్ ప్రయత్నం. అక్కడ బలూచిస్తాన్ లో మినరల్స్ లాగేసుకొని సింధు వాళ్ళ కష్టాన్ని దోచేసి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాని లాలెస్ ల్యాండ్ గా మార్చేసి, ఆ డబ్బులన్నీ పంజాబ్ లోకి తెచ్చేసి, రావల్పిండిలో, లాహోర్ లో, ఇస్లామాబాద్ లో కొంతమంది దగ్గర మొత్తం డబ్బులుండి, ఆ డబ్బుల్ని నేను ఎక్కడెక్కడో దాచేసుకొని, తిండికి దికాణం లేకుండా దేశాన్ని మార్చేసి, చైనా మోచేతి నీళ్ళు తాగుతూ వాడు ఉస్కో అంటే డిస్కో అనే పాకిస్తాన్, ఇండియాని మీరు ఎలా కలుపుతారు? మీరు ఈ 2 దేశాలు ఒకటేనా? వాళ్ళు రాసుకున్న రాజ్యాంగంలోనే, పాకిస్తాన్లోనే 18th అమెండ్మెంట్ లో ఏముంది? ప్రొవిన్షియల్ అటానమీ గురించి లేదా? ఇవాళ మీరు వాళ్ళకి అది ఇవ్వట్లేదు, అందుకని తిరగబడుతున్నారు. దీనికి భారతదేశానికి సంబంధం ఉందంటారేంటి? మన దేశంలో ఉండే కొన్ని న్యూస్ పోర్టల్స్ కూడా అవి ఇండియాకి పనిచేస్తున్నాయో పాకిస్తాన్కి పనిచేస్తున్నాయో అర్థం కాదు. ఈ PL-15E మ్యాక్ 5 స్పీడ్ ఇది, కొడితే దెబ్బ అలా ఇలా ఉండదు, థండర్ బోల్ట్ ఇది అని చెప్పి రాసి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? అది మన భారతదేశం మీదకి వచ్చిన మిజైల్, అది ఇవాళ ప్రూవ్ అయింది కాబట్టి సరిపోయింది. దాని డెబ్రీ మన దగ్గర ఉంది, ఆల్మోస్ట్ ఇంటాక్ట్ గా ఉంది ఆ మిజైల్. మన డిఫెన్స్ సిస్టమ్ దాన్ని కొట్టింది, అండ్ భారతదేశం అదే బయటికి వెళ్ళి కూడా చెప్దాం అనుకుంటుంది. చాలా మందికి డౌట్లు వస్తున్నాయి లోపల నుంచే, ఈ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ కదా వెళ్ళడం అవసరమా? శశి తరూర్ గారు కానీ, అసద్ గారు కానీ, కనిమొలి గారు కానీ, వీళ్ళని ఎందుకు పిక్ చేశారు? వీళ్ళు కొత్తగా వెళ్ళి ప్రపంచానికి ప్రూవ్ చేయాల్సిన పనే ఉంది, మన పనేదో మనం చూసుకుందాం, ఇది టూరిజంలో అయిపోయింది అని చెప్పి సంజయ్ రాउत గారు అంటున్నారు బహిరంగంగా బయటకు వచ్చి. ऑपरेशन सिंदूर के नाम पर, टेररिज्म के नाम पर हाँ ये टूर एंड ट्रैवल कंपनी खोल दी है. ఆయన కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నెరేటివ్ మనం సెట్ చేయకే
మనం గెలుస్తాం, కానీ గెలిచామని బయటికి చెప్పొద్దు అనుకుంటే ఎలా? అది ఇవాళ మనం కొన్ని దశాబ్దాలుగా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి మనం తయారు చేసుకున్న ఇండిజినియస్ సిస్టమ్స్ ఇవి. ఇవాళ యుద్ధ వాతావరణం వచ్చింది, దాన్ని మనం వాడాం. పాకిస్తాన్తో సహా మొత్తం ప్రపంచం అంతా భయపడింది. కాకపోతే నెరేటివ్ డిఫరెంట్ గా సెట్ చేస్తున్నారు. మొత్తాన్ని అందరికీ తెలుసు, అటు ట్రంప్ అనే వ్యక్తికి తెలుసు, ఇటు షీ జిన్పింగ్ కి తెలుసు, ఎర్దోగాన్ కి తెలుసు, ఎవ్రీబడి నోస్ ఇట్, కానీ బయటికి చెప్పరు. ఇన్ఫాక్ట్ ట్రంప్ ఈగో హర్ట్ అవడానికి కారణం కూడా అదే. మనం ఆ రోజు నూర్ ఖాన్ ని కొట్టినప్పుడు అక్కడ ఖచ్చితంగా F-16 ఎన్నో ఉండుంటాయి, అవి ఎన్ని కొట్టామో మనకే తెలియదు. కాకపోతే అమెరికా పాకిస్తాన్కి F-16 అమ్మినప్పుడు F-16 మాత్రమే అక్కడ పెట్టదు, దాంతోపాటు కొంతమంది అమెరికన్లు కూడా పంపిస్తుంది. ఆ దేశానికి సంబంధించిన వాళ్ళని వాచ్మెన్ లాగా, అంటే వీళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేయకుండా చూడండి, అవి మన దేశానికి సంబంధించిన సీక్రెట్స్ అవి అని చెప్పి కొంతమంది ఉండుంటారు ఆ రోజు అక్కడ. వాళ్ళ ప్రాణాలు కూడా పోయి ఉంటాయి. అందుకు ఖచ్చితంగా హర్ట్ అయి ఉంటారు డొనాల్డ్ ట్రంప్ గారు. అందుకే అన్ని మాటలు, అన్ని చివాట్లు. బట్ దట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. ఆయన ఏదో హర్ట్ అయ్యాడని చెప్పి మన పని మనం చేసుకోకుండా ఉండలేం కదా. మన దేశ సమగ్రతకి ప్రాబ్లం వచ్చింది, డొనాల్డ్ ట్రంప్ హర్ట్ అయిపోతాడు అని చెప్పి పెహల్గాం బాధితులకు మనం న్యాయం చేయకుండా ఉండలేం కదా. ఎక్కడో అమెరికాలో వాషింగ్టన్ డీసీలో కూర్చున్న ట్రంప్ ఈగో హర్ట్ అవుతుందని. దట్స్ ద మెయిన్ పాయింట్. మా తప్పని తెలిస్తే మేము ఒప్పుకుంటాం, మా ఇన్కాంపిటెన్స్ ని ఎక్నాలెడ్జ్ చేస్తాం ఎప్పుడు నిజంగా జరిగినప్పుడు. బట్ అనవసరంగా మా మీద నిందలేస్తామంటే ఎవరు ఒప్పుకోరు ఇక్కడ. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. ఇది ఒక మంచి డిస్కషన్ ఫోరం లో మనం పెడదాం. అట్ ద సేమ్ టైం ఇవాళ హైదరాబాద్ లో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ నడిచింది. 3 ఫ్లోర్లు ఉండే ఒక బిల్డింగ్, చిన్న పిల్లల నుంచి 70 సంవత్సరాల ముసలాళ్ళ వరకు చనిపోయారు ఒక అగ్ని ప్రమాదంలో. ఇలాంటి విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ నడిచి ఏ ల్యాబ్స్ వల్ల ఇది జరిగిందో బయటకు రావాలి. నేను చనిపోయిన వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి, వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అండ్ నేను వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడగమన్నా మిమ్మల్ని. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇవి. మిస్టర్ లెగసీ అనే వ్యక్తి రాస్తాడు, డైలాగ్ డిప్లొమసీతో ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవుతుందా? దీనికి నా సింపుల్ ఆన్సర్ ఇస్ నో. మీరు గమనించండి, అమన్ కి ఆశా టైం నుంచి ఎప్పుడు వాళ్ళే మన మీదకి వచ్చారు, కానీ కెలక్కుండా ఎప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. దానికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి భారతీయులన్న భారతదేశాన్ని ఒక విద్వేషంతో పెంచుతారు. అట్ ద సేమ్ టైం అక్కడ కంట్రోల్ గవర్నమెంట్ చేతిలో ఉండదు, ఆర్మీ చేతిలో ఉంటుంది. వాళ్ళు మతోన్మాదులు. సో డైలాగ్ అండ్ డిప్లొమసీ ఇవాళ వరకు మనం ట్రై చేసాం, అది కుదరట్లేదు. అందుకని ఆపరేషన్ సింధూర్ ని దింపాం. దట్ ఈస్ ద న్యూ డాక్ట్రిన్ అని చెప్పాం. లోన్ వుల్ఫ్ అనే వ్యక్తి అడుగుతున్నాడు, సిపెక్ పరిస్థితి ఏంటి? బలూచిస్తాన్ సెపరేట్ అయిపోతే అంటే సిపెక్ అనేది నా వరకు వస్తే ఒక టెంపరీ ప్రాజెక్ట్. ఈ దశాబ్దం ఉండొచ్చేమో, 10 years 20 years 30 years ఉండొచ్చేమో. బట్ ఎప్పుడైనా మన పిఓకే మనకు వచ్చేస్తుంది కదా. ద మూమెంట్ వి గెట్ అవర్ పిఓకే బ్యాక్, సిపెక్ ఎటువంటి వాల్యూ ఉండదు. చైనా వాళ్ళు అత్యుత్సాహంతో కడుతున్న ప్రాజెక్ట్ ఈ సిపెక్. ఇమీడియట్ గా మనం రిజల్ట్ చూడకపోవచ్చు. బలూచిస్తాన్ సెపరేట్ అయిందని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. భారతదేశం అటు వ్యతిరేకించట్లేదు, ఇటు సపోర్ట్ కూడా చేయట్లేదు, న్యూట్రల్ స్టాండ్ తీసుకొని ఉంది. సో వాళ్ళు కూడా కొంచెం కష్టమైన క్లిష్టమైన స్థితిలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ జియో పాలిటిక్స్ లో వాళ్ళ దేశం వాళ్ళది, మన దేశం మనది. యూ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ అవర్ సెల్వ్స్. సో మనం తలదూర్చట్లేదు అందులో. నిజంగా కానీ బలూచిస్తాన్ సెపరేట్ అయితే, సింధు దేశ్ సెపరేట్ వచ్చేస్తే ఖచ్చితంగా సిపెక్ ని వాళ్ళు తొక్కి పడేస్తారు. వాళ్ళకి ఇష్టం లేని సిపెక్. చైనా వీళ్ళతో బిజినెస్ చేయలేదు. Ajay_1_6 ఈ వ్యక్తి అడుగుతున్నాడు, ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా? మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దానికి సమాధానం సింపుల్. డౌన్ ఫాల్ ఎప్పటి నుంచో వాళ్ళది స్టార్ట్ అయింది, గత 3-4 దశాబ్దాలుగానే. మనం ఎక్కువ వెనక్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. 40 సంవత్సరాల క్రితం కూడా ఇండియా పాకిస్తాన్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో ఉండేవి, అటు ఎకనామికల్ గా ఇటు డెవలప్మెంటల్ గా. ఇవాళ చూడండి ఎంత తేడా ఉందో. సో దట్ ఈస్ పాకిస్తాన్స్ డౌన్ ఫాల్ ఓన్లీ. వాళ్ళ మతోన్మాదమే దానికి కారణం, వాళ్ళ రాడికలిజమే దానికి కారణం. బట్ ఆపరేషన్ సింధూర్ ఏం చేసిందంటే వాళ్ళ వీక్నెస్ ని ఎక్స్పోజ్ చేసింది, ప్రపంచం ముందు బట్టబయలు చేసి బహిరంగంగా పెట్టింది. అండ్ ఇవాళ అదే పనిని మనం ఇంకా స్ట్రాంగ్ గా దాన్ని అండర్లైన్ చేసి మరి ప్రపంచానికి చూపించడానికి మన దేశం నుంచి లీడర్ల బార్డర్లు దాటి రకరకాల దేశాలకు వెళ్ళి ఇదిగో ఇది పాకిస్తాన్ బ్రతుకు, అదిగో అది వాళ్ళ స్థాయి అని ఓపెన్ గా చెప్పబోతున్నాం. అండ్ పాకిస్తాన్ అనే దేశం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో నాకు తెలియదు, బట్ ఉన్నంత వరకు మాత్రం జింగ్ బ్యాంగే. చందన అనే వ్యక్తి అడుగుతున్నారు, బలూచిస్తాన్ గానీ సెపరేట్ చేసేస్తే దాంట్లో ఇండియా హ్యాండ్ గానీ ఉంటే చైనా మన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అని. అందుకే ఇండియా దీంట్లో తలదూర్చట్లేదు. మీకు సింపుల్ గా చెప్తున్నాను, ఇండియా స్ట్రాటజిక్ గా సైలెంట్ గా ఉండడం ఈ టైంలో కరెక్ట్. బలూచిస్తాన్ అటు ధర్మం వైపు ఉన్నా కూడా మనం సంయమనం పాటించాలి. దానికి కారణం ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్సే. సపోజ్ ఇప్పుడు మనం కానీ దాంట్లో దూరితే ఎనీవేస్ సెపరేట్ అయిపోయి, ఎనీవేస్ బాల్కనైజ్ అయిపోయే పాకిస్తాన్ కి మనం ఆద్యం పోసినట్టు అవుతుంది. అనవసరంగా చైనా మన మీద పడుతుంది. ఈ టైంలో అది మనకు అనవసరం. సో ప్రస్తుతానికి చైనాకి మనతో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఎటువంటి టెన్షన్స్ క్రియేట్ చేయట్లేదు అక్కడ. కనీసం బలూచిస్తాన్ హై కమిషన్ కూడా మనం పెట్టలేదు. పెడితే మంచిది, కానీ పెట్టలేదు. యోగేశ్వర్ రెడ్డి ఈజ్ ఆస్కింగ్, వై ఇజంట్ బంగ్లాదేశ్ సపోర్టింగ్ ఇండియా? మనమే కదా వాళ్ళకి అస్తిత్వాన్ని ఇచ్చామని. దీనికి ఆన్సర్ సింపుల్, యథా రాజా తదా ప్రజ. కంప్లీట్ గా ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డికేట్స్ రాడికలైజ్ అయిపోయారు వాళ్ళు. ఎంత రాడికలైజ్ అయిపోయారంటే షేక్ హసీనా గారిని బయటికి తోసేసి మొహమ్మద్ యూనస్ అనేవాడిని లోపల తెచ్చి కూర్చోబెట్టారు. దీనికి సగం కారణం అటు పాకిస్తాన్, మిగిలిన సగం కారణం మతోన్మాదం. అండ్ ఇంకా కొంచెం మనం డీప్ గా వెళ్తే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇది ఎంత స్ట్రాంగ్ గా జరుగుతుందంటే వాళ్ళు ఏదో గేట్ దాటి వచ్చినట్టు బార్డర్ దాటి వస్తున్నారు మన దేశంలోకి. టక్కన ఆధార్ కార్డు కొట్టించుకొని వెంటనే ఒక డ్రైవర్ ఉద్యోగం తెచ్చేసుకొని ఈ 0 point ఫ్రంట్ లో వాళ్ళు తయారవుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మనం బంగ్లాదేశ్ ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు, ఇవాళ తీసుకోవాల్సిన టైం వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది 2.5 ఫ్రంట్ కాదు, 3.5 ఫ్రంట్. బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా 3 అయితే ఆ 0.5 లోపల ఉండే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అండ్ యాంటీ ఇండియన్స్. అండ్ మన దేశంలోనే ఉంటే మన దేశానికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు. సాయి వరుణ్ అడుగుతున్నాడు, చైనా ఎందుకు మన పర్మనెంట్ యుఎన్ఎస్సి మెంబర్షిప్ ఎప్పుడు అగేన్స్ట్ గా ఉంటుంది, బ్యాక్ ఛానలింగ్ చేస్తుంటది అంటే
సేమ్ ప్రపంచంలో ఇప్పుడు 2 సూపర్ పవర్స్ ఉన్నారు, అమెరికా చైనా. వీళ్ళిద్దరు కంపీట్ చేయొచ్చు, బట్ మూడో కంట్రీ ఏదైనా రైజ్ అవుతున్నా పొటెన్షియల్ చూపిస్తున్నా వీళ్ళిద్దరు ఏకమైపోయి మరి వాళ్ళని ఆపేయడానికి చూస్తారు. సేమ్ గేమ్ ఇక్కడ UN లో జరుగుతుంది. అదే చైనాలో అదే పర్మనెంట్ మెంబర్షిప్ ఎవరి వల్ల చైనాకు వచ్చింది? ఆ హిస్టరీని మనం మర్చిపోతే ఎలా? మనం ఇచ్చింది కాదా అది? చైనా అపీస్మెంట్ లో మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయాం. అట్లీస్ట్ ఇవాళ మనం ఆ విషయాన్ని రియలైజ్ అయ్యి తెల్లవాడు అప్రూవల్ కోసం, చైనా వాడు అపీస్మెంట్ కోసం మనం మెంటల్ గా కొలనైజ్ అయిపోయి ఆ విధమైన థాట్ ప్రాసెస్ ఉండకూడదు. ఇవాళ ఎవడో ఒకటి వచ్చి మన ఫ్రాన్స్ నుంచి మనం తీసుకున్న రెఫేల్ షెట్ కింద పడిపోయిందంటే వాడు చెప్పాడు కదా అని చెప్పి మనం ఓడిపోయాయని చెప్పి మనం దిగ్భ్రాంతికి లోనవ్వకూడదు. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వాలి, మన అప్రూవల్ ఆల్ టైమ్ హైలో ఉండాలి, మనల్ని మనం మనలా యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ రోజున మన ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మీరు నన్ను క్వశ్చన్స్ అడిగారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, UNSCలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ ఆప్షన్స్ లో ఏ దేశం ఎప్పుడు ఒక నాన్ పర్మనెంట్ మెంబర్ గా సర్వ్ చేయలేదు? చేసింది కాదు, చేయలేదు. ఆప్షన్ ఏ ఇస్ ఇండియా, ఆప్షన్ బి ఇస్ జపాన్, ఆప్షన్ సి ఇస్ ఇజ్రాయెల్, ఆప్షన్ డి ఇస్ నైజీరియా. మీకు తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేస్తుంది, పక్కన టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్. టక్కన వచ్చేయచ్చు, అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో అండ్ ఏదైనా వీడియో ఐడియా టాపిక్స్ ఇద్దాం అనుకున్నా, ఇఫ్ యూ వాంట్ టు స్టే కనెక్టెడ్ వచ్చేసేయండి. ఈ వీడియోస్ ఆన్సర్స్ కూడా ఇదర్ నా పేజ్ లో పెడతా, లేకపోతే ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతుంది ఆ పేజ్. ఐ లాస్ట్ దెమ్ టు కీప్ ఇట్. అండ్ నా స్టోరీస్ లో కూడా లేటెస్ట్ న్యూస్ ని ఎవ్రీ 2 hours, ఎవ్రీ 3 hours వెరిఫైడ్ అండ్ ఆథెంటికేటెడ్ న్యూస్ ని పెడుతుంటా. మీరు తెలుసుకోవాల్సినవి. ఈ వీడియోస్ మీకు నచ్చితే నా ఇన్స్టాగ్రామ్ లో యుల్ ఫైండ్ గ్రేట్ వాల్యూ. వచ్చేసేయండి. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా? ఒక యూట్యూబర్ ని మన పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. ట్రావెల్ యూట్యూబర్, పంజాబ్ హర్యానాకి సంబంధించిన ఆవిడ. పాకిస్తాన్ స్పైలా పనిచేశారు ఆవిడ అని. ఆ కేసు గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐ కార్డ్ రాకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్, ప్రాణం పెట్టి నన్ను పనిచేసేలాగా, క్రిస్టల్ క్లియర్ గా క్రిస్ప్ గా ఒక వీడియోని చేసి మీ ముందు పెట్టేలాగా నన్ను చేయడానికి కారణం మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా వీడియో మొత్తం చూడడం వల్ల, నాకు ఈ టైం కేటాయించడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే రోజు నా వీడియో వస్తుంది, ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.